బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఇవాళ గద్వాల ఎమ్మెల్యే కేసు విచారణ జరగనుంది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే రణ అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్నారు. హైకోర్టులో తీర్పుతో డీకే రణను ఎమ్మెల్యేగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని పేర్కొంటూ బీజేపీ నాయకులలో డీకే రణ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికల అభ్యర్థిగా డీకే రణను ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 50,000 డీకే రణకు ఇవ్వాలని తెలిపింది. అలాగే 3 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని చెప్పింది. అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల ఎన్నికల బరిలో దిగారు. కానీ ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ గద్వాల్ ఎమ్మెల్యే కేసు విచారణ కోరనుంది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే రణ అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్నారు. హైకోర్టు తీర్పుతో డీకే రణను ఎమ్మెల్యేగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ పేర్కొంటూ బీజేపీ నాయకులలో డీకే రణ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తెలిపింది. గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన అభ్యర్థిగా డీకే రణను ప్రకటించారు. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి 50,000 రూపాయలు డీకే రణకు ఇవ్వాలని తెలిపింది. అలాగే 3 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాలని చెప్పింది. గద్వాల్ ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డిపై 6 ఏళ్ల పాటు ఎన్నికలో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు ప్రకటించింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటనతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదాస్యులను నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కోర్టులో కేసులో పిటిషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల్ ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు.